తిరుపతి మదనపల్లి రహదారిలో మధ్యలో ఉన్న బాగ్రాపేట ఘాట్ రోడ్లో టమోటా లారీ టమోటా కంటైనర్ ఏకంగా ఒక కారు మీద పడింది. ఇటు ఏదైతే ఇటు మదనపల్లి వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఇటు తిరుపతి నుంచి వస్తున్న ఒక కారు మీద అతి వేగంగా వచ్చి కారు మీద దూసుకొచ్చి పడ్డ పరిస్థితి. కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న ఈ కారులో ప్రస్తుతానికి ఇద్దరిని బయటికి దిగలిగారు. ఒకరు ప్రాణాలతో ఉన్నారు. మరొకరిని బయటికి దిగడానికి ఇటు పోలీసులతో పాటు ఏదైతే స్థానికులు కూడా కొంత ఈ రోడ్డు ఈ దారిన వెళ్ళే వేరే మిగతా రహదారుల మీద వెళ్తున్న వారంతా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ కారులో 7 ఉన్నారంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఇందుకోసం ఇటు పోలీసులు సుమారు గంట నుంచి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారంటే ఎంత తీవ్రంగా ప్రమాదం జరిగిందో అర్థమవుతుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఈ ఘాట్ రోడ్ అత్యంత ప్రమాదకరమైనది. ప్రతి వారము నెలకి ఏదో ఒక ప్రమాదం ఇక్కడ జరుగుతూనే ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైతే పోలీసులు ముఖ్యంగా చంద్రగిరి లిమిట్స్లోని పోలీసులంతా వచ్చి ఇక్కడ ఈ ఆపరేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా ఈ వాహనాల్లో ఉన్నవారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎంతసేపు అయింది ఇది జరిగి బాబు? సార్ 2-3 అవర్స్ అయింటుంది సార్. 2-3 అవర్స్ అయింటుంది. దాని కింద బండి ఉండిపోయింది, 2 వీలర్ ఉండిపోయిందంట. 2 వీలర్ కూడా 2 వీలర్ బండి మొత్తం ఎంతమందికి గాయాలైనాయో తెలీదు. బండిలో మాత్రం ప్యాసింజర్లు ఉన్నారంట. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు ఉన్నారంటారు. ఎంతమంది ఉన్నారు లోపల? 5-6 మంది ఉన్నారు. 5-6 మంది అంటే ఒకరిని బయటికి ఒకటి బయట ప్రాణాలతో ఉన్న వాళ్ళు అంబులెన్స్ లో పంపించారు. డ్రైవరా చనిపోయినాడు అతను? డ్రైవర్ ఎవరో తీసాము మంచి ప్రాణాలతో. ఎందుకు ఇది పడింది? లారీ ఎట్లా పడుతుంది? అక్కడ నుంచి బ్రేకులు పడలేదండి. బ్రేకులు వేగంగా వస్తున్నాడా అక్కడ నుంచి? ముఖ్యంగా బాగ్రాపేట ఘాట్ రోడ్లో అత్యంత కీలకమైన మలుపు ఇదేనని చెప్పవచ్చు. మనం చూడవచ్చు ఇటువైపు నుంచి వేగంగా వచ్చి ఈ లారీ కారు మీదకి దూసుకుపోయిన పరిస్థితి. బ్రేకులు పడక బోల్తాబడి కారు మీద పడిపోయిందని చెప్తున్నారు. ఒక కారే కాకుండా మరో ద్విచక్ర వాహనం కూడా ఉందని చెప్తున్నారు. ఈ ఆపరేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఒక భారీ క్రైన్ ద్వారా లారీని లేపడానికి ప్రయత్నించారో అంతేకాకుండా మరో మినీ క్రైన్ కూడా ఇక్కడికి పోలీసులు తెప్పించి ఈ ఆపరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మీద దీన్ని సుమారు 1.5 గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగి 2.5 గంటలు అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి ఆపరేషన్ కొనసాగిస్తారు. మొత్తం మీద చూడొచ్చు ఏదైతే చంద్రగిరి డిఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో ఏదైతే ఈ కారును బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారో దీంతోపాటు లోపల ఒక 6 ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఇందుకోసం పోలీసులతో పాటు స్థానికులు క్రేన్ ఆపరేటర్లు కూడా ప్రయత్నిస్తున్నారు. కారును పూర్తి స్థాయిలో పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం కారులో 4 ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఒకరు మరణించారు. మరొకరిని బయటికి ఏదైతే తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకుని వెళ్ళిన పరిస్థితి. ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది మరికొంతసేపు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే మనం చూడొచ్చు ఏదైతే ఈ ఘాట్ రోడ్డుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తరచుగా ప్రమాదాలు, ముఖ్యంగా ఈ ప్రమాదాలకు కారణం ఏదైతే మదనపల్లి వైపు నుంచి వస్తున్న ఈ ఘాట్ రోడ్డు మలుపులో అత్యంత కీలకమైన మలుపు. ఈ మలుపు నుంచి అత్యంత వేగంగా రావడం వల్ల లారీలు కానీ బస్సులు కానీ ఇటు ఏదైతే ఈ లోయలోకి పలుసార్లు పడిపోయిన సందర్భం ఉంది. 3 సంవత్సరాల క్రితం ఒకసారి ఏదైతే ఈ లోయలో ఒక ధర్మవరం నుంచి వస్తున్న పెళ్లి బస్సు పడిపోవడంతో ఏకంగా 12 మంది చనిపోయిన పరిస్థితి అప్పట్లో చోటు చేసుకుంది. తర్వాత రెగ్యులర్గా ఏదో ఒక చోట ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రస్తుతం ఆపరేషన్ తీవ్రంగా కొనసాగుతుంది. ఇందులో ఉన్న ఏదైతే టమోటా కంటైనర్ లారీని నుంచి దాని కింద ఉన్న ఏదైతే 2 వీలర్తో పాటు కారులో ఉన్న వారిని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఇది గత కొంతకాలంగా అంటే ఈ ఘాట్ రోడ్డును చీల్చినప్పటికీ ఇక్కడ వేగ నిరోధకాలు పైన ఉన్నాయి. అంటే ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ రాకుండా అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఈ లారీల్లో వచ్చిన వారు అటువైపు నుంచి వేగంగా అటు పైకి రావడానికి అప్పును ఎక్కడానికి వేగంతో వస్తారు. అదే వేగంతో ఈ మలుపులో రావడం ఈ విధంగా ఈ రోడ్డు అంచు వరకు వచ్చి ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు విస్తరణతో పాటు ఇక్కడ పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని అనేక సార్లు చర్యలు తీసుకున్నప్పటికీ
ప్రస్తుతం చాలాసార్లు ఈ యాక్సిడెంట్లు మాత్రం ప్రతిసారి రివాజుగా మారిన పరిస్థితి. ఈ నెలకు 1-2 ఇలాంటి పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతోపాటు పెద్ద ఎత్తున ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ లారీలు ఎక్కువగా అతి వేగంతో రావడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పక తప్పదు. అయితే దీనికి సంబంధించి ఎంత వేగంగా వస్తున్నాయి, వీటి మలుపు కోసం అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు రోడ్డు విస్తరణ కార్యక్రమం కూడా త్వరలో చేపడతామని చెప్పారు. దీంతో ముందు ఇక్కడ ఈ మామూలుగా ఏదైతే ఇటువైపు ఈ పిట్టగోడకు ముందు ఇంతవైపు ఇనుప కమ్మీలు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇనుప కమ్మీలను తీసివేసి పూర్తి స్థాయిలో ఏదైతే సిమెంట్ గోడలు కట్టారు. ప్రస్తుతం ఏదైతే ఘటనా స్థలానికి ఎస్పీ సుబ్బరాయుడు కూడా చేరుకున్నారో ఆయన కూడా దగ్గరుండి ఈ ఆపరేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా గతంలో ఇలాంటి ప్రమాదాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు రోడ్డు రవాణా శాఖ ఆర్టీఏ అధికారులు వచ్చి తూతుమంత్రంగా కొన్ని చర్యలు చేపట్టడం, ఆ తర్వాత వదిలేయడం కూడా జరిగింది. అయితే పూర్తిగా రక్షణాత్మక చర్యలు తీసుకున్నప్పుడే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉందని తెలిసినప్పటికీ ముఖ్యంగా ఏదైతే అతి వేగంతో వస్తుండడము, వాటిని నియంత్రించే కెపాసిటీ ఆ వాహనదారులకు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఏదైతే ఈ లారీ కింద ఉన్న కారును బయటికి తీసుకురావడానికి ఇటు 2 క్రేన్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. అటు ఎస్పీ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. 2 భారీ క్రేన్ల ద్వారా ముఖ్యంగా ఇక్కడ ఈ పరిస్థితి నుంచి ఏదైతే ఈ లారీని ముందుగా బయటకు తీయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రెండు క్రేన్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. దీంతోపాటు అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. లోపల ఎవరైనా ప్రాణాలతో ఉన్నారని మొత్తం మీద మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం వల్ల, కీలకమైన ఈ మలుపులో జరగడం వల్ల అటు ఇటు సుమారు కిలోమీటర్ మేర ప్రమాదం చోటు చేసుకుంది. ఎప్పుడు తెలిసింది మీకు ఇది జరిగింది? తెలిసింది. మీరెవరు? మాది బాకరాపేట. దీనికి వచ్చినారా మీరే? మేము ఇటు పోయేదానికి వస్తాం. ఇటు బాగా జరుగుతున్నాయి కదా యాక్సిడెంట్లు, ఎందుకు మస్తుగా జరుగుతున్నా సార్. ఎందుకు అంటే టర్నింగ్ పెద్దదే, ఈ మోటి ఎత్తిచ్చాలా, అది ఎవరు చర్య తీసుకుంటున్నారు. స్పీడ్ ఎక్కువ వస్తారా? స్పీడ్ డౌన్ కదా, పూర్తిగా స్పీడ్ ఎక్కువగానే వస్తుంది. బ్రేకులు పని చేయవు, బండి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ టర్నింగ్ లేపేస్తే నెలకు జరుగుతుంది సార్. మొన్న ఒక లారీ బాడీ పూర్తిగా వెళ్ళిపోయింది. చక్రాలు ఎన్నో ఉన్నాయి, కింద చక్రాలు ఎన్నో బయటనే ఉన్నాయి. బండి వెళ్ళిపోయింది, బస్సే వెళ్ళిపోయింది. అప్పుడు ఎంతమంది చనిపోయారు? అప్పుడు దాంతో సుమారు 20 మంది దాకా చనిపోయారు. పెళ్లి బస్సు కదా. మొత్తం మీద అయితే ఆపరేషన్ నిర్వహించడానికి అటు జిల్లా ఎస్పీతో పాటు ముఖ్యంగా ఏదైతే చంద్రగిరి డిఎస్పీ వీరితో పాటు స్థానికంగా ఉన్న చంద్రగిరి డివిజన్లోని పోలీస్ అధికారులందరూ ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ ఇది డేంజరస్ మలుపు అని తెలిసినప్పటికీ వాహనదారులు అత్యంత వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏదైతే మదనపల్లి నుంచి వైపు వస్తున్న వాహనదారులు అటు ముందున్న అప్ను ఎక్కడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో పూర్తిగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇటు ఏదైతే ఎస్పీతో పాటు అటు చంద్రగిరి డిఎస్పీ వీరంతా కలిసి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నారు. ముఖ్యంగా 2.5 గంటల క్రితం ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి సుమారు 2 గంటలుగా ఈ లారీని అటు కారుకి ఏదైతే లారీని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పూర్తిగా ఏదైతే కంటైనర్ లారీని పైకి లేపి కారులో ఉన్నవారిని బయటికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం చెప్పవచ్చు. అందుకే అటువైపు ఒక క్రేను, ఇటువైపు ఒక క్రేను, ముఖ్యంగా ఈ వైపు ఉన్న క్రేన్ నుంచి కొంత ఏదైతే కొంత ఎత్తగలిగారు. అదేవిధంగా అటువైపు నుంచి ఎత్తడానికి కూడా ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కారణం ఏదైతే మలుపు మీదుగా అత్యంత వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. దీంతోపాటు మరోవైపు ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయింది. స్థానికులు ఇటు పెద్ద సంఖ్యలో అటువైపు చేరుకున్నారు. దీంతోపాటు
ఇటు చూస్తే సుమారు ఏదైతే బాక్రాపేట ఇటు తిరుపతి వైపు 1 కిలోమీటర్ మేర, ఇటు మదనపల్లి వైపు 1 కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయిన పరిస్థితి. సుమారు గంటన్నర నుంచి ఈ పరిస్థితి కొనసాగుతుంది. దీంతోపాటు ఏదైతే ఈ 2 క్రేన్ల ద్వారా లారీని పైకి లేపి లారీ కింద ఉన్న కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని బయటికి తీసుకురావడానికి జరుగుతున్నాయి ప్రయత్నాలు. ఇందుకోసం మరో క్రేన్ ఏదైతే క్రేన్ మరొకటి దాన్ని తెప్పించారు. ముందుగా మొదటిసారి ఇక్కడ ఉన్న క్రేన్ నుంచి ప్రయత్నం చేశారు. అయితే కొంత లేపగలిగారు. ఆ కారుల నుంచి ఇద్దరిని బయటికి తీయగలిగారు. ఒకరు ప్రాణాలతో ఉండగా మరొకరు పూర్తిగా చనిపోయిన వ్యక్తి, మరో 2 లోపల ఉన్నారని చెప్తున్నారు. మొత్తం మీద లోపల ఎంతమంది ఉన్నారన్న పరిస్థితి కూడా తెలియడం లేదు. కర్ణాటక ప్రాంతానికి కారు రిజిస్ట్రేషన్ ప్రకారము కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. మరోవైపు పూర్తిగా మనం చూడొచ్చు ఏదైతే ఈ ఆపరేషన్లో భాగంగా ఈ లారీని పైకి ఎత్తడంలో భాగంగా ఇటు 2 క్రేన్లు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడున్న వారిని అందరినీ దూరంగా పంపిస్తున్నారు. ఏదైతే లారీ స్కిడ్ అయ్యే అవకాశం ఉంది, అందువల్లనే ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ఇటు ప్రజలు కూడా అటు 2 ప్రాంతాల నుంచి, ఇటు బాక్రాపేటపై నుంచి వచ్చినారు. స్థానికంగా ఉన్న ఈ వాహనాల్లో ఉన్నవారు కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకొని కొంత హెల్ప్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇటు చంద్రగిరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులంతా ఇక్కడికి చేరుకొని ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా రక్షణాత్మక గోడ నిర్మించినప్పటికీ వేగంగా వచ్చిన వాహనమే దీనికి కారణమని చెప్తున్నారు. మరోవైపు గతంలో ఏదైతే ధర్మవరానికి చెందిన ఒక ఆర్టీసీ ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇదే విధంగా బ్రేకులు ఫెయిల్ అయి సుమారు 20 మందికి పైగా అప్పట్లో మరణించాడు. వివాహానికి నిశ్చితార్థం కోసం తిరుపతికి వస్తున్న సందర్భంగానే ఈ ఘటన అప్పట్లో చేసుకుంది. పెళ్లి కొడుకు తండ్రితో పాటు చాలామంది మరణించారు. అప్పట్లో అది ధర్మవరం పట్టణంలో ఒక పెద్ద విషాదాన్ని నింపిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఆపరేషన్ దగ్గర నుండి ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. సార్, ఎంతసేపు నుంచి జరిగింది? సమాచారం వచ్చిన వెంటనే వచ్చారు పోలీసులు. చిన్న క్రేన్స్ పనిచేయలేదు, అందుకని పెద్ద క్రేన్ తీసుకొచ్చి ఆపరేట్ చేస్తున్నాము. తొందరలోనే ఇది రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాం. చాలాసార్లు ఇక్కడే జరుగుతుంది ప్రమాదాలు. భవిష్యత్తులో దీనికి ఖచ్చితంగా ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అనుసరించి కన్సర్న్డ్ విభాగాలు, రోడ్డు ఇంజనీరింగ్, పోలీస్ అండ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేస్తాం. వాట్ ఈస్ ద మెయిన్ ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటో పూర్తిగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎస్పీ మనతో మాట్లాడుతూ ఏదైతే ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఒక క్రైన్ ముందుగా పంపించాము. అయితే ఆ క్రైన్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో మరో క్రైన్ కూడా తెప్పించామని చెప్తున్నట్టు ఇప్పుడు ఒకేసారి 2 క్రైన్లు ఆపరేట్ చేస్తున్న పరిస్థితి. అయితే లోపల ఉన్నవారు ఎవరూ బతికే అవకాశం కూడా లేదు. ముఖ్యంగా ఇప్పటికే ఒకరు మరణించిన వారి మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లారు. కొంత తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని ఇప్పటికే రుయా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అంటే ఎన్ని గంటలకు ఈ ప్రమాదం జరిగింది? సార్ మినిమం 1:30 ఆ ప్రాంతంలో జరిగింది. తర్వాత ఎన్ని గంటలకు పోలీసులు 2:10 2:20కి అలా వచ్చారు అంతే. అప్పటి నుంచి వీళ్ళేమంటే కొందరు తెలియకుండా వాళ్ళ లిమిట్స్ అని ఈ లిమిట్స్ కొంచెం జోప్యం చేశారు. మళ్ళీ 2 సహాయచరులు పూర్తిగా అందుకు. ఇప్పుడు చంద్రగిరి సబ్ డివిజనే కదా? అవును సార్, చంద్రగిరి సబ్ డివిజన్. ప్రస్తుతం మనం చూడవచ్చు ఏదైతే క్రేన్ పూర్తిగా లేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఆ వాహనాన్ని నుంచి బయటికి ఏదైతే కారు మీద ఉన్న లారీని పూర్తిగా బయటికి తీస్తున్నారో, అయితే ఈ పరిస్థితులు కూడా క్రేన్లు 2 భారీ వాహనం కావడంతో, భారీ కంటైనర్ కావడంతో క్రేన్లు కూడా కొంత ఇబ్బంది పడుతున్నాయి. క్రేన్లకే ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎక్కడ ఈ లారీ మీద పడిపోతుందో అనే భయంతో కూడా కొంతమంది పూర్తిగా పోలీసులు ఇక్కడ ఉన్న జనాలను పూర్తిగా క్లియర్ చేయించారు. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఆ కంటైనర్ను పూర్తిగా బయటికి తీసివేస్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు. దానికోసం 2 క్రేన్లను పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ముఖ్యంగా టమోటా పూర్తిగా కింద పడడంతో పూర్తిగా గ్రిప్ ఈ క్రేన్లకు కూడా ఏదైతే ఈ ట్రైన్లకు కూడా గ్రిప్ దొరికే అవకాశం లేకుండా ఉంది. అందుకోసం స్కిడ్ అవుతుందనే ఆలోచనతో అక్కడున్న వారిని కూడా పక్కకు పంపిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు చూడొచ్చు ముఖ్యంగా ఏదైతే క్రేన్ నుంచి లారీ మీద నుంచి కారు భాగం పూర్తిగా పక్కకు వస్తున్నది. మొత్తం మీద లారీని పక్కకు తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో
భాగంగానే ఏదైతే పూర్తిగా ఆ వెనక వైపు ఉన్న ఏదైతే లారీకి ముందు వైపు ఉన్న క్రేన్ ద్వారా లాగుతూ మరోవైపు ఈ క్రేన్ నుంచి పైకి ఎత్తుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తిగా కాదు. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు బాబు? ఎన్ని గంటలకు వచ్చావు? మేము 1 అవర్ పైన అయిపోయింది అన్న, 1.5 అవర్ అట్లా. మీరు వచ్చినప్పటికి ఏమైనా బయటకు తీసారా కొందరు? అప్పుడు మేము వచ్చేటికి మేమే బయట తీసింది. సహాయక చర్యల్లో కొంతమంది స్థానిక యువకులు కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏదైతే స్థానికంగా ఉన్న యువకులంతా స్వచ్ఛందంగా వచ్చి ఆ కారులో ఉన్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ప్రమాద ఘటన తెలిసిన వెంటనే పోలీసు అధికారులు వెంటనే వచ్చారు. అప్పటికి కారు కిటికీ ఏదైతే ఒక వ్యక్తి మాత్రమే కారు కిటికీలో నుంచి చేయి కనిపించడంతో అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు. మొత్తం మీద ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మాత్రమే బతికి బయటపడ్డాడు. మరో వ్యక్తి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇక లోపల ఎంతమంది ఉన్నారో చూడాలి. ఆపరేషన్కు సంబంధించి ఏదైతే ఇటు 2 క్రైన్లు అక్కడ పనిచేస్తున్న పరిస్థితి, ఇటు ముందు వైపు క్రైన్ నుంచి దాన్ని పూర్తిగా ఈ కంటైనర్ లారీని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వెనక వైపు నుంచి ఉన్న క్రైన్ ద్వారా ముందుకు పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ క్రైన్ పనిచేస్తుంది. దీంతోపాటు ఈ క్రైన్ను పూర్తిగా పైకి లేపడానికి ఈ క్రైన్ ద్వారా వెనక వైపు నుంచి పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వైపు ముందున్న క్రైన్ను ద్వారా ఈ లారీని పక్కకు తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద కారు అయితే మనం చూడవచ్చు పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి. కారు పక్కన కూడా ఒక 2 వీలర్ కూడా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద సుమారు 1.5 గంటల నుంచి పోలీసులు 2 క్రైన్ల ద్వారా కష్టపడి ఈ లారీని పైకి లేపగలిగారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ భారీగా సుమారు 25 నుంచి 30 టన్నుల పైగా లారీ కెపాసిటీ ఉంటుంది. ముఖ్యంగా కారు మొత్తం నుజ్జు అయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు ఆ మృతదేహాలను ఏమైనా వెతికి తీయడానికి అక్కడ దగ్గరగా వెళ్ళారు. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్న వారితో పాటు పోలీసులు అదేవిధంగా స్వచ్ఛందంగా కొంతమంది యువకులు కూడా పూర్తిగా పనిచేశారు. ఈ వైపు టమోటాల నుజ్జు ఒక నీరంతా చేరడంతో ఒక రకమైన దుర్వాసన చేరుతుంటే మరోవైపు అక్కడ ఉన్న కారులో ఉన్న మృతదేహాలను కూడా వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం చూడవచ్చు అక్కడ ఒక మరో మృతదేహం అక్కడ వెనక కూర్చున్నది. వెనక సీట్లో ఉన్న వారి మృతదేహం కూడా నుజ్జు అయిన పరిస్థితి. ఎటు ఎవరున్నారో తెలియని పరిస్థితి. దీంతోపాటు ఈ క్రేన్కి సంబంధించి మరోవైపు పూర్తిగా అక్కడ నుజ్జు అయిన వారి మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు అటు ఏదైతే వీరి ద్వారా ప్రయత్నిస్తున్నారో దీంతోపాటు ముఖ్యంగా పోలీసు అధికారులు 2 క్రైన్ల ద్వారా చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు. ఏకంగా సుమారు 1.5 గంటకు జరిగిన ప్రమాద ఘటన. ఆ తర్వాత త్వరగా నిర్ణయాలు తీసుకొని ఫస్ట్ మామూలుగా పడిపోయిందని భావించి ఆ తర్వాత 2 క్రేన్లను తెప్పించడం ద్వారా ఈ ఆపరేషన్ కొంత విజయవంతమైంది. మరోవైపు లోపల ఎవరున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. మరోవైపు అయితే ఇప్పటికే 2ని బయటికి తీసుకెళ్ళగలిగారు. అందులో భాగంగా ఇప్పుడు మృతదేహాలు కారులో ఎంతమంది ఉన్నారని చూస్తున్నారు. దీనికి సంబంధించి కారు ఇప్పటికే పూర్తిగా నుజ్జు కావడం, అందులో ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి ఉన్న వారి పరిస్థితి వెనక వైపు 2 మృతదేహాలు కనిపిస్తున్న పరిస్థితి. దీంతోపాటు డ్రైవర్ సీట్లోనే మరణించాడు, డ్రైవింగ్ సీట్లో. మరోవైపు ఇటువైపు ఉన్న 2 కారు అటువైపు నుంచి పడడం వల్ల ఇటు వెనక వైపు ఉన్నవారా ముందు వైపు ఉన్నవారు ఎవరో ఒకరు బతికి బయట కట్టారు. మిగతా వెనకలో ఉన్నవారు అటువైపు సీట్లో డ్రైవర్ సీట్లోనూ వెనక వైపు ఉన్నవారు పూర్తిగా మరణించారు. వెనక వైపు సీట్లో ఓ మహిళ ఉన్నట్టు తెలుస్తుంది. మహిళ వెనక వైపు సీట్లో ఉంది, ముందు వైపు డ్రైవర్ ఉన్నాడు. మొత్తం 4 ఈ కారులో ఉన్నట్లు
నలుగురు ఈ కారులో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ మృతదేహాలను వెలికితీయడానికి సుమారు 2 గంటల పాటు 3 క్రైన్లు పనిచేస్తాయని చెప్పవచ్చు. మనం చూడవచ్చు, ఏదైతే ఈ మలుపు అటువైపు నుంచి వచ్చే కారు ఇటువైపు వారికి కనిపించదు, అదేవిధంగా ఇటువైపు నుంచి వెళ్ళే వారు అటువైపు కనిపించదు. ఈ మలుపు తీవ్రంగా ఏదైతే ఈ కొండ అడ్డంగా ఉండడం వల్ల అటువైపును వేగంగా వస్తుంటారు. అదేవిధంగా ఇటువైపు నుంచి వెళ్ళే వారికి కూడా అటువైపు వారు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా అటువైపు నుంచి వచ్చిన వారు అత్యంత వేగంతో వాహనం రావడం వల్ల వాళ్ళు ఈ మూల వరకు టర్నింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్లనే వీరు ఈ ఘటనలో మరణించారని చెప్పవచ్చు. ఇది ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి ప్రమాదాలు తరచుగా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక్కోసారి డ్రైవరు అత్యంత వేగంతో అటువైపు నుంచి రావడం, ఈ మలుపును ఊహించుకోకపోవడం కూడా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ ఇటు రవిమనోహర్చారితో పాటు వేరైతే మరోవైపు డిఎస్పీ నర్సింగప్పతో పాటు సిఐలు ఈ చంద్రగిరి అదేవిధంగా బాక్రాపేటకు సంబంధించిన సిఐలు కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నారు. అదేవిధంగా మొత్తం మీద 2 క్రైన్లు రావడంతోనే వీళ్ళు ఏదైతే మృతదేహాలను బయటికి తీసుకురాగలిగారు. మొత్తం మీద అయితే ఈ ప్రమాదానికి కారణం అతి వేగంగా రావడము, ఇటు అటు కీలకమైన మలుపు కావడం, అత్యంత ప్రమాదకరమైన మలుపు కావడంతోనే ఈ ప్రమాదం చేసుకుంది. డ్రైవర్ మృతదేహాన్ని కూడా బయటికి తీయగలిగారు. అయితే మొత్తం మీద 2.5 గంటల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించారని చెప్పవచ్చు. 1:30కు ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పోలీసు అధికారులకు సమాచారం రావడం, ముందుగా ఓ క్రైన్ తీసుకొచ్చిన తర్వాత ఒకరిని ప్రాణాలతో బయటికి రక్షించగలిగారు. అయితే పూర్తి స్థాయిలో బయటికి తీసుకురాలేకపోయారు. అయితే ఒక మృతదేహాన్ని ముందుగా తీసుకెళ్లారు. తర్వాత మరో 2 మృతదేహాలను 2 క్రైన్ల ద్వారా లారీని పక్కకు తప్పించి ఎట్టకేలకు మృతదేహాలను బయటికి తీసుకురాగలిగారు. మొత్తం మీద ఈ 2 క్రైన్ల ద్వారా వీరు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మరోవైపు ఈ ప్రమాదాల నివారణకు సంబంధిత రక్షణ అధికారులతో ఏదైతే అటు R&Bతో పాటు ఆర్టీఓ అధికారులతో కలిసి ఇక్కడే ప్రమాదాలు జరగకుండా చర్యలు అటు జాతీయ రహదారుల వారితో కలిసి, అదేవిధంగా ముఖ్యంగా మరోవైపు ముఖ్యంగా ఇటు ఆర్టీఏ అధికారులు పోలీసులతో సంయుక్తంగా కలిపి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చేస్తామని చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి మరోవైపు జాతీయ రహదారి విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పట్లో 2 కిలోమీటర్ల మేర ఒక టన్నెల్ను అండర్ పాస్ ఉండే ఒక బ్రిడ్జిని నిర్మించాలంటూ కూడా జాతీయ రహదారుల సంస్థ ఇప్పటికే ఒక ప్రతిపాదన పంపింది. దీనికి త్వరలో ఆమోదం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతం కావడంతో కొంత ఇబ్బందికరంగా మారిందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్న ప్రాంతంలో ఈరోజు మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటు తిరుపతి నుంచి వస్తున్న కర్ణాటకకు సంబంధించిన కారు ఇక్కడ ఈ ప్రమాదంలో 4 కారులో వస్తుండగా 3 స్పాట్లోనే మరణించారు. అయితే మృతదేహాల వెలికితీతకైతే ఏకంగా 2.5 గంటల సమయం పట్టింది. ఒక కంటైనర్ లారీ, టమోటా కంటైనర్ లారీ మదనపల్లి నుంచి వస్తూ అది ఇక్కడ పడిపోవడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం మీద ఇలాంటి ఘటనలు తరచుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలి. వేగం 10-15 కంటే ఎక్కువగా వెళ్లకుండా అంటూ ఒక నిషేధం విధించాలి. దీంతోపాటు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, బాక్రాపేట ఘాట్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.